సార్ ఇంతకు ముందు సిపిగా పనిచేసిన సివి ఆనంద్ మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్ సిపిగా. సో సివి ఆనంద్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఈజ్ 1991 బ్యాచ్ అని చదివాను. నువ్వు అడుగుతా అన్నప్పుడు ఈ రోజే ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ హెస్ టేకెన్ ఛార్జ్ కాబట్టి ప్రతి బాధ్యత ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. సో ఈజ్ అ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫర్ మోడర్న్లీ బిల్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ కాబట్టి ఆ విధంగా నాకు తెలిసింది. బట్ ఏ బ్యాచ్ అని తెలుసుకుందామని చెప్పేసి సో తెలుసుకున్నా. అతను కూడా ఈజ్ నైబరింగ్ ప్లేస్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి. కాకపోతే వీళ్ళు అంతకుముందు గవర్నమెంట్లో చేయటం వలన, ఆంధ్రప్రదేశ్ చేయటం వలన, దీనికి చేయటం వలన వాళ్ళు అతన్నే మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నాడు, ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ఎందుకు తెప్పించారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. శ్రీనివాసరెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ ద సేమ్ నైబర్ ఫ్రమ్ తెలంగాణ. అంటే అంతా ఆయనకి నైబర్లో ఉంటారు, అంతే కదా. సో ఆ విధంగా ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు అంటే మెరిట్ స్టూడెంట్స్. ఇతను యాక్చువల్గా యాంటీ కరప్షన్లో వేశారు ఫస్ట్లో. యాంటీ కరప్షన్లో వేసినప్పుడు షీ వాజ్ డూయింగ్ వెల్. అండ్ ఇక్కడ ఇతను తీసేయడం కారణం నేను విన్నది ఏంటంటే సీఎం రెడ్డికి కావాల్సిన వ్యక్తి అయినా కూడా శ్రీనివాస్ రెడ్డి తనకి అనుకున్నంత ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ జరిగింది. ఏ ఇష్యూలో జరిగింది అనేది తెలియదు కానీ. సో దానివల్ల కొంచెం మార్పు చేస్తే మంచిది, ఆయన్నే పట్టుకొస్తే మంచిదని దే బ్రాట్ హిమ్ అవుట్. వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్. అండ్ పూర్వం వల్ల అంతకుముందు స్ట్రిక్ట్గా ఉన్నట్టుగానే బెంగళూరులో ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. ఈ బార్లు ఇవన్నీ పబ్స్ 10 అంటే 10 క్లోజ్ చేసేటాలు. ఇంకా ఎక్కువ మరి క్రైమ్ రేట్ తగ్గాలంటే అటువంటి కొన్ని చేయాలి. కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ కదా, ఎంతవరకు సాగించగలరు అనేది డిపెండింగ్ ఆన్ ద కమిషనర్ అగైన్. ఎందుకంటే పబ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేదే 10 గంటలకి. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అది. బెంగళూరు కూడా ఎవరో ఛానల్ అడిగి చెప్పాను అనమాట. సో దెన్ దే మస్ట్ బి గివెన్ లీన్ పీరియడ్ అప్ టు 11:30 11:45 ఇవ్వాలి యాక్చువల్గాను. ఎందుకంటే పబ్లో ఎంజాయ్ చేయకూడదు అనేది అంటాం కరెక్ట్ కదా. యూ విల్ బి వన్స్ అగైన్స్ట్ ఆల్ ద యూత్. ఆర్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో క్యాన్సిల్. మనం ఆయన సజెషన్ ఇవ్వటం ఆయనకి తెలిసి ఉంటుంది. ఈ రేవ్ పార్టీ అనేది నియంత్రించాలి. బికాజ్ అక్కడ అన్ని రేవ్ పార్టీలు ఒకటే జరగట్లేదు కాబట్టి లాట్ ఆఫ్ అదర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి. యాక్చువల్గా అవన్నీ పబ్స్లో కూడా జరుగుతాయి. పబ్స్లో అమాంగ్ ద ఎలైట్ ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. అది వచ్చి అరేంజ్డ్. ఇక్కడైతే ఎవడన్నా వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు. ఐ డోంట్ లైక్ కానీ ఇప్పుడు యాక్చువల్గాను బికాజ్ మరీ టూ మచ్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ ఉంటే విల్ యూ గో ఇట్. సో నథింగ్ రాంగ్ గోయింగ్ అండ్ హ్యావింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వైన్ ఆర్ సంథింగ్ కానీ. బట్ ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటి, మోస్ట్లీ డ్రగ్స్ సేల్ అనేది జరుగుతుంది. కార్టల్ కాదు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, డిస్పోజ్ చేసేవాళ్ళు అనమాట. అవి ప్రతి పబ్లోనే ఉంటుందని ప్రతిసారి చెప్తున్నాను. మెడ్రాస్, హైదరాబాద్, బెంగళూరు బాగా ఎక్కువ, అంతకంటే ఎక్కువ అయిపోయింది. బికాజ్ సిటీ హ్యాస్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్. దీన్ని ఎలా నియంత్రిస్తారో అనేది ఒక పెద్ద క్వశ్చన్. మాట్లాడితే బాలీవుడ్ అన్నారు. నాట్ ఓన్లీ దట్, అమ్మేవాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. పెద్దవాళ్ళని పట్టుకుంటే అప్పుడు అసలు అమ్మకుండానే జరగడం అనేది జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మెక్సికో అంటారు కదా. మెక్సికోని స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ గోన్ టు ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ ఎస్పెషలీ ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్సిట్ అవ్వడానికి ఇండియా బాగా ఉపయోగపడిపోతుంది. ఇండియా ఇస్ ఎ బిగ్ కంట్రీ. ఇక్కడ అమ్మేది ఒక 1000 కోట్లు ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అయ్యేది ఒక 5-6 వేల కోట్లు ఉంది. యూ కెనాట్ స్టాప్ దట్. చాలా హై లెవెల్లో జరుగుతుంది యాక్చువల్గా. హైదరాబాద్ సిటీ వరకు ఆయన సిపి అయ్యారు కాబట్టి ఇక్కడ ఎలా నియంత్రించవచ్చు అనేది కొంతవరకు నియంత్రించవచ్చు. కొంతవరకు నువ్వు ఇంట్లో కాల్చుకున్నావు, ఇంట్లో ఇచ్చేసుకున్నా కూడా నోబడీ బోదర్స్ అన్లెస్ యూఆర్ కాట్ డ్రైవింగ్లో. ఇక్కడ సాటర్డే అయ్యేటప్పటికి నేను ఎన్ని చెప్పు లేకపోతే బైక్స్, ఎస్పెషల్లీ ఈ రోడ్లు ఎందుకు చేస్తారో నాకైతే అర్థమవుతుంది. కొట్టాలనిపిస్తుంది. అప్పుడు కొట్టకూడదు, మన ఏజ్ మారింది కాబట్టి అలా అనిపిస్తుందేమో. నేను ఈ ప్రజెంట్ ఏజ్తో సంబంధించిన నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాను యాక్చువల్గా. కానీ దట్ విల్ ఎండ్ అప్ లైక్ అజరుద్దీన్ సన్. మరి మళ్ళీ తిరిగి వస్తాడా? ఆ హైవేలో ఏడీబీ రోడ్ ఏముంటుందని ఓఆర్ఆర్ రోడ్లోనే ఇక్కడ వెళ్తూ చచ్చిపోయాడు. ఆ బైక్ ఎంత ఉంటుంది, 20 లక్షలు 30 లక్షలు ఉండే పెద్ద బైక్ తోటి వెళ్ళిపోయాడు మరి. సో ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు. అరే నువ్వు ఎలా వెళ్ళకూడదు అని అన్నా కూడా మనం ఎందుకు కొనిచ్చావు? సార్ నన్ను కొనిచ్చాడు. ఎందుకు కొన్నావు? ఫ్రెండ్స్తో పాటు అడ్వెంచర్ చేయడానికి. అడ్వెంచర్ చేస్తే యూ గోయింగ్ టు డై అంటే చేయరు. అజిత్ ఈజ్ అ కార్ రేసింగ్ ఫ్రీక్. చాలామందికి ఉంటుంది ఇది. సో వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఇవన్నీ కూడా నియంత్రించాలంటే వాళ్ళకి సెపరేట్ లైన్స్ ఆఫ్ రోడ్స్ ఉండాలి. ఎక్కడన్నా
ఎప్పుడో ఎయిర్పోర్ట్ లాంటి కట్టేసిన వదిలేసిన చోట అక్కడ చేసుకోండి అని రేసులు, నాట్ ఆన్ ద రోడ్స్. అలాగా టు కంట్రోల్ వి విష్ మిస్టర్ ఆనంద్ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఐ థింక్ ఈ విల్ డూ ఇట్, ఈ క్యాన్ డూ ఇట్ బికాజ్ ఇట్స్ అ బిగ్ టాస్క్ నవ్ డేస్. హైదరాబాద్ హ్యాస్ గ్రౌన్ టు చాలా హై లెవెల్, అన్ని సిటీల కంటే దాటిపోయింది కాబట్టి కొంత ఉండదు. కాకపోతే యూత్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి నేను 9:30కి ముహేస్తాను బాబులు అన్నారనుకోండి, అది డజంట్ వర్కౌట్. ఇల్లీగల్ ప్రాక్టీస్ ఎక్కువ అవుతాయి. నీకు ఎప్పుడైతే ఒకటి జరిగేది జరగకుండా ఉందో, పబ్స్కి వెళ్ళేది వెళ్ళకూడదు, నువ్వు 10 గంటలకల్లా ఇంటిగా ఉండాలన్నారు అనుకోండి, వాడు వేరే చోట చేసుకుంటాడు, రేవు పార్టీలని ఆ పార్టీ అని, వేరే ఫామ్ హౌస్లు కానీ స్టడ్ ఫార్మ్స్ కానీ వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇదే నియంత్రించాలి సిపి అన్న అతను. తర్వాత ఈ డైరెక్ట్ బాహాటంగా జరిగే థెఫ్ట్స్ ఉన్నాయి. తర్వాత ఆయన కంట్రోల్ చేయగలిగితే ఈ సుపారీ గార్డులను కంట్రోల్ చేయాలి. డబ్బులు ఇస్తే ఎవరు పడితే దాన్ని లేపేస్తామని సుపారీ గార్డులు మరి 10-15 ఉన్నాయి. యాక్చువల్గా ఐ హ్యావ్ ఏ సబ్జెక్ట్ ఆన్ దట్. ఫస్ట్ మొత్తం ఒక్కొక్కడు సంస్కరించాలంటే టు కంట్రోల్ ద క్రైమ్ దట్ దోస్ పీపుల్ హ్యాస్ టు బి ఎరాటికేటెడ్, దే షుడ్ బి షాట్ డెడ్ అకార్డింగ్ టు మీ. వాడికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. కాదు ఇంకొకటి ఎవడో కూడా తెలియకుండా 4 లక్షలు ఇస్తాను చంపి వచ్చేస్తాను ఆ గ్యాంగిల్ కానీ చేయగలిగితే దెన్ హీల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎలా చేశాడు, ఈ కమిషనర్ ఏదో ఒక స్ట్రాంగ్ సెన్సేషనల్ పాయింట్ తీసుకోవాలి అని నా ఉద్దేశం. ఈ సీమ్స్ టు బి వెరీ రైటియస్ పర్సన్ కాబట్టి నేను అనుకున్నాను. మరి అలా చేస్తే డెఫినెట్గా ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మిస్టర్ ఆనంద్ to control entire law and order in Hyderabad. We wish him all the best once again. Thank you, sir.